హాయ్ అండి. హలో. నమస్తే అందరికీ. హెయిర్ పిన్స్ చూద్దామండి ఒకసారి. నేను దానికి ఇవి హార్ట్‌వి వైట్‌వి తీసుకున్నాను. అవి హార్ట్‌వి. ఇంకోటి ఫస్ట్ నేను ముందు ఒకటి చేశానండి. పింక్ లోటస్‌వి. ఓకే. ఇంకోటి వైట్ చేయాలి. దానికి 7000 గ్లూ కావాలి. సో 7000 గ్లూని మనం ఇక్కడ అప్లై చేసుకుందాం. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. దీన్ని బై హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చండి, టెన్షన్ ఏం లేదు. కనిపిస్తుందా? నేను ఆపోజిట్లో పెడుతున్నానండి. ఒకటి అటు ఒకటి ఇటు పెడుతున్నాను. స్ట్రైట్ రానివ్వాలండి. అది కొంచెం అటు ఇటుగా వచ్చినా హాట్గా కనిపిస్తుంది. ముందే వైట్ కదా, మనకు ఎక్స్పోజ్ అవుతుంది అనమాట బయటికి. వేరే కలర్స్ అంటే కొంచెం అటు ఇటుగా మనం సెట్ చేసుకోవచ్చు, కానీ వైట్ని మనం ఏం చేయలేమండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. సింపుల్ కదా అని ఏదో చేసేద్దాం అన్నట్టుగా కాకుండా మంచి చేయండి. ఇది ఇది యాక్చువల్గా ఏ కస్టమర్ నాకు ఆర్డర్ ఇవ్వలేదండి. నేను ఇది మెటీరియల్ తెప్పించాను. సరేలే అని చెప్పేసని చేద్దాం ఒకటి అని చెప్పేసని చేయడం తప్పితే కస్టమర్ ఆర్డర్ అంటే ఇదేం లేదండి. ఇది నా ఓన్గా చేస్తున్నాను అంతే. చూడండి సింపుల్గా ఉన్న ఎంత నీట్గా ఉందో. ఇట్లా చేసుకోవాలి. మనకు అక్కడక్కడ గ్యాపీ అనిపిస్తుంది కదా, సో దాన్ని నేను ఈ వైట్ స్టోన్తో కొంచెం ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో. ఇక్కడ కొంచెం గ్యాప్ అయింది. ఓకే, బాగుందండి. క్రాస్గానే వస్తున్నాయండి అవి, స్ట్రైట్ అంత లుక్ రావట్లే.
యాక్చువల్గా ఇది నా శారీ పైకండి, రేపు మార్నింగ్కి. అది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. ఆ శారీకి వచ్చేసి నేను బ్యాంగిల్స్ ప్లస్ ఇవి నా కోసం నేను చేసుకున్నవే. నేను బ్యాంగిల్స్ శారీ కూడా చూపిస్తాను చూడండి. అంత కాసేం కాదండి, బట్ ఓకే, నాకున్నంతలో అది ఓకే. ఎందుకు నా కోసం ఇంత పర్టికులర్గా చేస్తున్నా అని మీరు అనుకోవద్దు. నేను లాస్ట్కి చెప్తానండి ఎందుకనేది. అనుకోకుండా చేస్తున్న వీడియో ఇది, అనుకోని కాదు. అందుకే ఇక్కడ ఈ టేబుల్ ప్లాట్ఫామ్ అంతా అంత చిందరవందరగా ఉంది. ఓకే అండి, ఓవరాల్ లుక్ అయితే ఇది ఎలా ఉందండి, బాగుందా? మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్ లుక్ మాత్రం చాలా బాగుందండి. సింపుల్గా నీట్గా ఉంది. నా శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ముందు ఇదండి నేను చేసింది. అయితే నా దగ్గర కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి, దానికి ఒకసారి పెట్టి చూపిస్తాను నేను మీకు ఎలా ఉంటుంది లుక్, ఈ క్లిప్ ఎలా ఉంటుంది లుక్ అని. నేను నా హెయిర్ పైన అయితే చూపించలేనండి, నా హెయిర్ యాక్సెసరీస్ మీద చూపిస్తాను, అంటే ఎన్ని పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అని. యాక్చువల్గా నేను తెప్పించాను ఇది. ఇది మీ దాంట్లో ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నా హెయిర్ కూడా ఇలానే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్లిప్ వస్తుంది. ఇది వస్తుందండి, అంటే ఇది మనం మార్చుకోవడానికి హెయిర్ అయితే. ఇది ఒక ఫంక్షన్కి నేను పెట్టుకున్నానండి, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఇది నా రియల్ హెయిర్ అనుకున్నారు అందరూ. ఆల్మోస్ట్ నాది ఇలానే ఉంటుంది, బట్ ఇంత థిక్నెస్ ఇలా ఉండదు. ఇది పెట్టేసరికి ఇంకా మంచి లుక్ వచ్చిందనమాట. నేను తీసుకున్న వాళ్ళ దగ్గర ఇవి చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలన్నా నాకు కామెంట్స్ చేయండి, నేను పంపిస్తాను. సో ఇదండి, ఇందులో ఇంకా స్మాల్ కూడా ఉంటుంది, ఇది మీడియం, ఇంకా లార్జ్ కూడా ఉందండి. ఇదైతే మీడియం. నాకు ఆల్రెడీ నా హెయిర్ ఎక్కువనే, ఇదే చాలా ఎక్కువైపోయింది నాకు. సో నేను ఎందుకు తీసుకున్నా ఇంత లాంగ్ అనుకున్నాను. బట్ సో నేను అప్పుడు నేను క్లిప్ చేంజ్ చేశాను, అంటే వాళ్ళు మాకు పంపించడం అయితే ఇలా పంపిస్తారు. నేను క్లిప్ చేంజ్ చేసుకున్నాను. ఈ క్లిప్ ఉంటుంది కదా, ఇట్లా చేంజ్ చేసుకోవాలి. ఇది ఉంది, ఇలా తీసేయచ్చు. ఇప్పుడు నేను రెడీ చేసింది ఉంది కదా, ఇది దీనికి పెడతాను. చూడండి లుక్ ఎంత బాగా వస్తుందో. అంతే, అయిపోయిందండి. ఇక్కడ మీరు మీ హెయిర్ని ఒకసారి మీరు ఊహించుకోండి. ఇది అండి, ఇలా వస్తుంది మన హెయిర్కి. అంటే ఇది కింద పెట్టుకుంటండి, అంటే ఇక్కడ మనం కింద వదిలేసుకుంటాం కదా, హెయిర్ లీవ్ చేస్తాం కదా, అక్కడ పెట్టుకుంటే ఈ క్లిప్ ఇలా వస్తుంది. మీకు లుక్ అనేది కనిపిస్తుందండి, ఇలా వస్తుంది క్లిప్తో.
ఓకేనా. అంటే ఇది మనం పిన్ చేసిస్తాము, ఇట్లా చేసేస్తే ఇలా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. అది ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు చేసింది కూడా సేమ్ అలానే ఉంటుందేమో అండి. మేబీ ఇది ఇప్పుడే చేసాం కదా, గ్లూ అంటుకుంటుంది అనుకుంటా. మళ్ళీ హెయిర్ పాడైపోతుంది. నేను కావాలంటే నేను తర్వాత దాంట్లో నేను చూపిస్తాను ఎలా ఉంటుందని. సో దీని ప్లేస్లో ఇదండి, చూడండి దీని ప్లేస్లో ఇది ఇట్లా. ఇది చాలా పచ్చిగా ఉందండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా. ఓకేనండి. ఇదండి. దీంట్లో ఇప్పుడు మనం మిడిల్ పార్ట్లో పెట్టుకోవాలంటే కొందరు మధ్యలో పెట్టుకుంటారు కదండి, అట్లా నాకు నచ్చదు. నేను అట్లా పెట్టుకోను. ఒకవేళ అట్లా పెట్టుకుంటే కనుక లుక్ ఎలా ఉంటుందని నేను దీనిపైన పెట్టి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుంది, చూసారా ఇలా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుందండి క్లిప్. ఇది మన హెడ్ అనుకోండి, పైన ఇక్కడ సెంటర్లో ఇలా వస్తుంది పిన్. ఇట్లా పెట్టుకుంటే కింద మీరు హెయిర్ ఇట్లా లీవ్ చేసుకోవచ్చు లేదా అల్లుకోవచ్చు అండి. ఓకేనండి. ఎవరికైనా నచ్చితే, ఎవరికైనా కావాలంటే ఈ హెయిర్ కానీ ఈ క్లిప్ కానీ కావాలి అనుకుంటే నాకు ఒకసారి డిస్ప్లే పైన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, మీరు ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. నేను ఈ హెయిర్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు చెప్తాను, లేదా నన్ను పంపించమన్నా నేను పంపిస్తానండి, అట్లా ఏం లేదు. ఓకేనా. నాకైతే నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రం ఇది ఇలా వచ్చింది. నేను వాళ్ళ నెంబర్ అయినా ఇస్తాను. అంటే నేను ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదండి, నా దగ్గర ఉన్న దాంట్లో నేను చూపిస్తున్నాను. సో నేను రబ్బర్ బ్యాండ్కి కూడా ఇంకోటి ఉంది నా దగ్గర, రబ్బర్ బ్యాండ్ది. నేను రబ్బర్ బ్యాండ్స్ రెడీ చేస్తున్నానండి. అవి చేసిన తర్వాత మీకు దానికి పెట్టి రబ్బర్ బ్యాండ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఓకేనండి. ఇదండి క్లిప్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఈ క్లిప్ ప్లస్ నా బ్యాంగిల్స్. వైట్ బ్లాక్, ఈ వైట్ బ్లాక్ నా శారీ కూడా ఈ దాంట్లో నుంచి తీయు ఫస్ట్. ఈ శారీ నా బీరువాళ్ళు ఉంటుంది చూడ, తెలుసు కదా, పప్ప తెచ్చింది వైట్ అండ్ బ్లాక్. నీ బీరువా కవర్లోనూ నార్మల్గానే ఉంటుంది చూడు, మామూలుగా అన్నీ ఉంటుంది అనుకుంటా బిడ్డ. ఇదా బ్లాక్ అండ్ వైట్ లైన్స్ వస్తుంది చూడు. బ్లాక్ వైట్ ఎదురుంగా ఉంటుంది చూడు, కవర్లు ఉన్నాయి, కవర్ కూడా చూడు ఒకసారి. దొరకలేదా? కిందికి ఉండదు, పైనే ఉంటుంది, సెకండ్ ర్యాక్లోనే ఉంటుంది చూడు.
అందులో కనిపిస్తుందా? ఎన్నట్టు జరుపు. సారీ అండి, సౌండ్ వచ్చింది అనుకుంటా. ఇవి నా బ్యాంగిల్స్. కానీ నేను మొత్తానికైతే హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నాకంటూ నేను టైం ఇచ్చి నా కోసం నేను చేసుకున్నందుకు ఇవి నేను చేసుకున్న బ్యాంగిల్స్ ఇవి నాకు. ఇక నా శారీ వచ్చేసి ఇదండి, నార్మల్ శారీయే, పెద్ద హడావుడి చేస్తుంది అనుకోవద్దు. వైట్ అండ్ బ్లాక్ ఇదండి శారీ. ఇదండి శారీ వచ్చేసి. దీనికి ఇది బ్లౌజ్ వచ్చేసి నేను బోట్ నెక్ కుట్టించుకున్నాను. బోట్ నెక్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను కుట్టియడం కూడా. శారీలోదే కుట్టించాను. ఓకే, ఇది బ్లౌజ్. ఇప్పుడు బ్యాంగిల్స్ చూపించాను కదా, బ్లౌజ్ పక్కన పెట్టేసుకుంటా. ఇవి బ్యాంగిల్స్ అండి, దీనికి ఈ బ్యాంగిల్స్ అండి. హడావుడి ఉండొద్దు, అంత హార్డ్గా ఉండొద్దు అని చెప్పి నేను సింపుల్గా చేసుకున్నాను. ఓకే, దీనికి హెయిర్ పెన్ వచ్చి ఇందాక చేస్తాను కదా, అది రేపు మార్నింగ్ కల్లా డ్రై అయిపోతుంది కదా అని ఇట్లా నేను పేరప్ చేసుకున్నానండి అన్నీ. అయితే బ్లాక్లో నాకు దొరకలేవండి. యాక్చువల్గా నేను బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను, బట్ బ్లాక్ దొరకలేదు. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అనేసి అని మీరు అనుకుంటున్నారేమో, ఏంటి ఈమె గొప్ప అనేసి అని. అలా కాదండి, లైఫ్లో ఫస్ట్ టైం నా ఓన్గా నేను నా సొంత చేతులతో చేసుకున్నాం అనమాట, నా కోసం అంటూ నేను. యాక్చువల్గా వచ్చారు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఇది మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు శారీ. సో దానికి నేను బ్యాంగిల్స్ చేసుకుందాంలే అని చెప్పేసి అని చేసుకున్నాను. లాస్ట్కి అయితే ఇదండి ఓవరాల్ లుక్. ఓకేనండి, మీకు ఇందులో ఈ శారీ వచ్చేసి నేను ఇదే ప్రమోషన్లో ఏదో కాదండి, ఇది ఎక్కడ తెచ్చాడో నాకు తెలీదు. నాకు షీ నీడ్స్ అని చెప్పాడనమాట. నాకు అంతగా ఐడియా లేదండి ఎక్కడ తెచ్చాడు అని. ఇంకేంటి, కొన్ని హెయిర్ పిన్స్ అండ్ ఇప్పుడు అన్ని ట్రెండ్ అవుతున్న బీడ్స్ కలెక్షన్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. రేపైతే నేను ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఇప్పుడు ఇది అప్లోడ్ చేసేస్తాను. రేపు కొంచెం బిజీ అండి. ఒకవేళ బిజీ లేకపోతే మాత్రం పక్కా నేను యాడ్ చేస్తాను మళ్ళీ వీడియో. ఓకేనండి, ఈ శారీ ఎలా ఉంది, బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, హెయిర్ పిన్ ఎలా ఉంది, కొంచెం నాకు చెప్పండి. ఓకేనండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నాకు చిన్న మోటివేషన్గా ఉంటుందండి మీరు చేసుకుంటే. లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.